హలో అండి. ప్రస్తుతం వర్షాకాలం వల్ల దోమలు ఎక్కువగా ఉంటాయి. ఆ దోమలు అనేవి పిల్లలకి కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా ఫీవర్లు వస్తూ ఉంటాయి. సో వాటి నుండి మనం మన పిల్లల్ని రక్షించుకోవాలంటే కొద్దిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. చిన్నపిల్లలకి టోటల్గా బాడీ కవర్ అయ్యేలాగా మనం బట్టలు అనేవి వేయాలండి. ఈవినింగ్ అయితే డోర్స్ క్లోజ్ చేసుకోండి. అనవసరంగా అవసరం లేకుండా డోర్లు అయితే మాత్రం ఓపెన్ చేసి పెడితే దోమలు ఆటోమేటిక్గా లోపలికి వస్తాయి. దోమల కోసం మనమైతే ఆల్ అవుట్స్, మస్కిటో కాయిల్స్ అవి అస్సలు వాడకూడదండి. పిల్లలు సఫకేషన్ ఫీల్ అవుతారు. వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం అది స్టార్ట్ అవుతుంది. లాంగ్ రన్లో వాళ్ళకి అది లంగ్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. నెక్స్ట్ మస్కిటో బ్యాట్ అండి. దీనివల్ల పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం దాన్ని యూజ్ చేసి దోమలు ఏవైనా ఉంటే మనం వాటిని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ యూ మస్ట్ కవర్ ది బెడ్ విత్ మస్కిటో నెట్ అండి. దోమతెర అనేది మనం కట్టడం వల్ల దోమలు బెడ్ మీద రావు. ఈ టిప్స్ పాటిస్తే బేబీస్కి ఫీవర్ రాకుండా మనం సేవ్ చేయగలుగుతామండి.